ప్రతి ఒక్కరిని లోకం చూస్తూ ఉంది. అందులో ప్రత్యేకంగా క్రైస్తవులైన మనల్ని క్రీస్తుని ఎరిగిన వారంగా, ప్రభువుని తెలుసుకున్న వారంగా మనల్ని చాలామంది కనిపెడుతున్నారు, కనుగొంటున్నారు. చాలామంది మనల్ని చూస్తున్నారు అన్న విషయాలు ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేశాను. అందులో భాగంగా దేవుడు మనల్ని కనిపెడతా ఉన్నాడు. దేవుడు మనల్ని కనిపెడుతున్నాడు. రెండోది, కుటుంబ సభ్యులు మనల్ని కనుగొంటున్నారు ఎలా ఉన్నాము అని. తర్వాత సంఘ బిడ్డలు మనలో ఏముంది అని కనుగొంటున్నారు, చూస్తున్నారు. ఆ తర్వాత లోకం, మన చుట్టూ ఉన్న సమాజం, లోకం కూడా మనల్ని గమనిస్తూ ఉంది. ఆ తర్వాత రాజ్యాధికారులు, పరిపాలకులు కూడా వారి మాటకు మనం విధేయత చూపిస్తున్నామా, క్రైస్తవులుగా ఉంటున్నామా, క్రైస్తవులని పేరు చెప్పుకొని మరొకలాగా జీవిస్తున్నామా అనేది వారు చూస్తున్నారు. పరలోకంలో ఉన్న దేవుని దూతలు సైతము మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. చివరికి సాతాను కూడా మన గురించి చాలా కనిపెడతా ఉన్నాడు, ఎక్కడ దొరుకుతారా అని. కాబట్టి ఆ మాటల్లో దానియేలు జీవితాన్ని మీకు ఉదాహరణగా మొదటి అధ్యాయంలో నుండి దానియేలులో ఉన్న 4 ప్రాముఖ్యమైన విషయాలు. మొదటి ఏమని చెప్పాను అని అంటే, దానియేలు స్థిరమైన హృదయము కలిగిన వాడు, ఒక స్ట్రాంగ్ తీర్మానాన్ని చేసుకున్నవాడిగా లోకానికి, ప్రజలకు కనిపించాడు. రెండోది, ఎక్కడ రాజీ పడని పరిశుద్ధ జీవితాన్ని, పరిశుద్ధతను ప్రజల ఎదుట, దేవుని ఎదుట, చివరికి సాతాను ఎదుట కూడా కనపరిచాడు. మూడోది, ఇలాంటి శ్రేష్టమైన ఎవరైతే తీర్మానాలు చేసుకుంటారో వారి జీవితాల్లో దేవుడు కలగజేసుకొని దేవుడు వారి పక్షంగా నిలబడగలడు అన్న విషయాన్ని కూడా దానియేలు జీవితంలో నుండి మనం ఆలోచన చేశాం. చివరగా చాలా శీఘ్రంగా జరిగే ఫలితాల గురించి కూడా, కేవలం 10 రోజుల్లోనే దేవుడు తన కార్యాన్ని జరిగించగలడు మనం భక్తిగా దేవుని కొరకు నిలబడగలిగితే అన్న విషయాలు దానియేలు జీవితంలో నుండి లోకానికి దానియేలు అలా కనపడ్డాడు, మనకు కూడా అలాగనే కనిపిస్తూ ఉన్నాడు. మరికొన్ని మాటలు ఈ రాత్రికాల సమయంలో మీకు మరికొన్ని విషయాలు దానియేలు లోకానికి, రాజులకును, అధికారులకును, శత్రువులకు కూడా ఆయన ఎలా కనిపిస్తున్నాడో మరికొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ముందు అవుట్లైన్ చెప్పేస్తాను, ఆ తర్వాత అవకాశం ఉంటే అందులో నుండి 1-2 విషయాలు మాత్రమే ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 5వ అధ్యాయం 10-11 వచనాల్లో రాయబడుతున్న మాటలు మనం ఆలోచన చేస్తే, 11వ వచనంలో, నీ రాజ్యములో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానము, బుద్ధియు, తెలివియు కలవాడైండుట నీ తండ్రి, చెప్పండి ఏమని రాయబడింది, కనుగొనెను. లోకం ఏమి కనుగొన్నది దానియేలులో అంటే, ఆయన పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు అని లోకం కనుగొన్నది. దేవుని సేవకుడు దానియేలుని గురించి నెబుకద్నెజర్ ఏమి కనుగొన్నాడు, రాజు ఏమి కనుగొన్నాడు, రాణి ఏమి కనుగొన్నది, లోకం ఏమి కనుగొన్నది అని మనం ఆలోచన చేస్తే, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు అని ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత 12వ వచనంలో కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే, కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును, జ్ఞానము తెలియజేయువాడుగా కనబడెను. ఆ కనబడెను అన్న మాట కూడా మనం జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి. ఎలా కనుగొన్నారు లోకం, ఎలా కనబడుతున్నాడు దానియేలు అని మనం ఆలోచన చేస్తే, చాలా దేవుని పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడుగా, చాలా శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడుగా, జ్ఞానం కలిగిన వాడుగా ఆయన కనిపిస్తా ఉన్నాడు. లోకానికి ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి ఎలా కనిపించాలి అని అంటే, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడుగా కనిపించాలి. మనలో దేవుని ఆత్మ ఉండటం లోకం చూడాలి. లోకానికి అలా కనిపించడానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అది మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన విషయం. ఈ రాత్రి చెప్పే 4 మాటల్లో మొదటి మాట అది. లోకం ఎలా కనుగొన్నది ఆయన్ని చెప్పండి, పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు అని కనుగొన్నది. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. చూడండి, 6వ అధ్యాయం 4వ వచనంలో నుండి మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నా. చూడండి,
దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఏం కనుగొనలేకపోయారు, ఏం చూడలేకపోయారు అని అంటే, లోకములో మనుషులందరూ ఆయన్ని చూస్తా 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 రాజ్య పరిపాలనలో ఉన్న సహ ఉద్యోగులు కూడా ఆయన్ని చూస్తా ఉన్నప్పుడు ఆయనలో తప్పు కానీ నేరము కానీ ఏమీ కనపడలేదు. ఎందుకు కనబడలేదు అని మనం ఆలోచన చేస్తే ఒక మంచి మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే, దానియేలు నమ్మకస్తుడై. అందరూ చెప్పండి, దానియేలు నమ్మకస్తుడై. మొదటిది, దానియేలులో పరిశుద్ధ దేవతల ఆత్మ ప్రజలందరూ కనిపెట్టారు, కనుగొన్నారు. రెండోది, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దానియేలులో నమ్మకత్వాన్ని ప్రజలు చూశారు. ఎంత నమ్మకత్వం అంటే, రాజ్యం అంతా చేతిలో ఉన్నా కూడా, పవర్ అంతా చేతిలో ఉన్నా కూడా, డబ్బులన్నీ చేతిలో ఉన్నా కూడా, అధికారం అంతా చేతిలో ఉన్నా కూడా, ఎక్కడ చిన్న నేరము కూడా, చిన్న తప్పు కూడా చేయకుండా నమ్మకమైన వాడుగా ప్రపంచం ఎదుట దానియేలు కనిపిస్తా ఉన్నాడు. ఇది క్రైస్తవులంగా మనం ఎంత నమ్మకంగా ఉంటున్నామో, చిన్న వాటిల్లో కానీ పెద్ద వాటిల్లో కానీ, ఇంటిలో కానీ ఇంటి వెలుపల కానీ, సంఘములో కానీ సంఘము వెలుపల కానీ. ఒక మాట చెప్పాలి అంటే, మనల్ని పరలోకం వెళ్ళిన తర్వాత ప్రభు పిలిచే మాట ఏంటంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా. అదే టైటిల్. దానికి మించిన టైటిల్ మనకి ఏమీ కనిపించదు. దానియేలులో లోకం ఏమి కనుగొంటుంది అని అంటే, ఈ రాత్రి మొదటిది ఏమని చెప్పాను, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు అని కనుగొన్నది. రెండోది ఏమి కనుగొన్నదంటే, ఆయన ఎలాంటి వాడు అని చెప్పండి, నమ్మకమైన వాడు అని ప్రపంచం కనుగొన్నది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. అదే వాక్య భాగంలో నుండి 5వ వచనంలో, 6వ అధ్యాయం 5వ వచనం. అందుకే ఆ మనుషులు దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేము అనుకొనిరి. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయనలో ఏముంది అని లోకం కనుగొంటుందంటే, ఆయనలో దేవుని పద్ధతి ఉంది. ఏ పద్ధతి ఉంది ఇది? ఇట్ ఈస్ ఏ ఆర్డర్ ఆఫ్ గాడ్. మనుషుల పద్ధతులు కనిపించట్లా, ఆయన లోకస్తుల పద్ధతులు కనిపించట్లా, పోగిరి పద్ధతులు కనిపించట్లేదు, లేదంటే పైన ఉన్న పేరెంట్స్ పద్ధతులు కనిపించట్లా. మనం కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, సద్దూకాయలు కానీ, వీళ్ళ మనం ఆలోచన చేస్తే వాళ్ళందరిలో ఏం కనిపిస్తుంది అంటే, మనుషుల పారంపర్య ఆచారములు కనిపిస్తా ఉన్నాయి. కానీ దానియేలులో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దానియేలు ఏం కనిపిస్తుంది అంటే, దేవుని పద్ధతిలో తప్ప ఇక ఎక్కడ మనం ఏం కనుగొనలేము, ఏళ్ళలో లోపం ఏమీ కనుగొనలేము. లోపము లేనివాడు, ఎలాంటి లోపభూయిష్టమైన జీవితం లేనివాడు. అది కూడా ఏ పద్ధతుల్లో అంటే, దైవ పద్ధతుల్లో, దేవుని పద్ధతుల్లో ఆయన లోపము లేని వాడుగా ప్రపంచం చూస్తా ఉంది. 3 విషయాలు చెప్పాను. మొదటిది ఏమని చెప్పానండి, త్వరగా చెప్పాలి. మొదటిది ఏమని చెప్పాను, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. రెండోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నమ్మకత్వాన్ని కలిగిన వాడు, నమ్మకమైన వాడు. దాని మూడోది, ప్రపంచం దానియేలును ఎలా చూస్తుంది రాజులు అని మనం ఆలోచన చేస్తే, దేవుని పద్ధతులను అవలంబించేవాడు. మనుషుల పద్ధతులు కానీ, రాజుల పద్ధతులు కానీ, రాజ్యాల పద్ధతులు కానీ, లోక పద్ధతులు కానీ, ఏ పద్ధతుల్ని, కొన్నిసార్లు సొంత పద్ధతులు ఉంటాయి. ఇది నా ఇష్టం, నా పద్ధతి ప్రకారం ఇలాగ జరగాలి, అలాగ జరగాలి అనుకుంటున్నాం. కాదు, దేవుని పద్ధతులను ఆయన పాటించేవాడు అని ప్రపంచం ఎరిగినట్లుగా మనం ఆలోచన చేయొచ్చు. దాని 4వది, చివరిది మీకు జ్ఞాపకం చేస్తా. 6వ అధ్యాయం నుండి 10వ వచనం దగ్గర నుండి మనం చదివితే, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఆ మనుషులు గుంపుగూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయును ఆయనను బతిమాలుటయును చూచి ఏం చూశారంట? ఏం చూశారు? 4వది ఏంటంటే, దానియేలులో ప్రార్థనా జీవితాన్ని కనుగొన్నారు. ఎవరన్నా బెదిరిస్తే తలుపులు వేసుకొని మౌనంగా ప్రార్థన చేయలేన, ఎవరికి కనపడకుండా ప్రార్థన చేయలే, బహిరంగంగా ఏవైనా చేసుకోండి. ఓ మాటలో చెప్పాలంటే, ప్రార్థన ఇంపార్టెంటా ప్రాణం ఇంపార్టెంట్ అంటే,
ప్రాణం కన్నా కూడా ప్రార్థనకే నేను ఓటేస్తానని ప్రార్థన బహిరంగంగా చేయటానికి ఇట్టి శాసనము సంతకం చేయబడినది అని తెలిసి కూడా ప్రార్థనా జీవితాన్ని ప్రపంచానికి చూపించిన వాడు దానియేలు. సో ఈ 4 మాటలు జాగ్రత్తగా వినండి. మొదటిది ఏమని చెప్పాను? పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు అని ప్రపంచం తెలిసింది. రెండోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చెప్పండి, రెండోది నమ్మకమైన వాడు అని ప్రపంచం అంతా తెలుసుకుంది. మూడోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని పద్ధతులను అనుసరించేవాడు, పాటించేవాడు, అవలంబించేవాడు అని కనిపిస్తా ఉంది. నాలుగోది ప్రార్థనాపరుడు, ఆయన ప్రార్థన చాలా అమోఘమైనది అన్న విషయం ప్రపంచం అంతా తెలుసుకుంది. ఈ 4 మాటల నుండి ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా దేవుని మాటలు జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. మనం చాలా సందర్భాల్లో దానియేలు జీవితంలో నుండి చాలా విషయాలు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తా. జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి కొన్ని మాటలు ఈ రాత్రి జాగ్రత్తగా మీరు వినాలి. ఈ రోజుల్లో చాలా సందర్భాల్లో దానియేలు జీవితంలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. మరలా 5వ అధ్యాయం 10వ వచనం నుండి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 12వ వచనం వరకు ఉన్న ఈ భాగంలో నుండి నేను ఒక ఐదు విషయాలు, ఈ భాగంలో నుండే ఒక 5 విషయాలు మీకు జ్ఞాపకం చేసి సమయాన్ని బట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాండి. ఇక్కడ ప్రత్యేకమైన రాజు మనకు కనిపిస్తా ఉన్నాడు. ఆయన పేరు మొదటి వచనంలో రాజగు బెల్షజరు. అందరూ చెప్పండి, రాజగు బెల్షజరు. ఎంతమందితో ఆయన విందు చేసుకుంటున్నాడు అని అంటే 1000 మందికి గొప్ప విందు చేయించి. కొంచెం బెల్షజరుని గురించిన విషయాలు మీకు జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తా, జాగ్రత్త వినండి. బబులోను అది చాలా పెద్ద సామ్రాజ్యం. ప్రపంచాన్ని ఆ రోజుల్లో అది ప్రపంచ ఆధిపత్యం అదే చేస్తూ ప్రపంచం మొత్తానికి చక్రవర్తులుగా ఈ సీజర్ లాంటి వాళ్ళు పరిపాలిస్తున్న రోజుల్లో అంతకు ముందు ఉన్న రాజ్యాలన్నింటినీ పడగొట్టి ఈ బబులోను సామ్రాజ్యం స్థిరంగా రావటం మనం చూడవచ్చు. అంతకుముందు ఈ బెల్షజరుకి తాతగా పరిగణించబడుతున్న నెబుకద్నెజరు పరిపాలన చేశాడు. నెబుకద్నెజరు పరిపాలనలో ఈ బబులోను పట్టణం చుట్టూ ఓ పెద్ద ఆ పట్టణాన్ని అంతటిని కలిపే ఓ పెద్ద గోడ కట్టబడింది. దాని డైమెన్షన్స్ మీకు జ్ఞాపకం చేస్తా. దాని హైట్ ఎంత ఉంటుంది అంటే 300 అడుగులు ఎత్తు ఉంటుంది. ఎన్ని అడుగులు ఎత్తు? అది 300 అడుగులు ఎత్తు. సుమారుగా 50 అడుగుల వెడల్పు ఉంటుంది గోడ. 50 అడుగులు అంటే ఈ బిల్డింగ్ నాకు తెలిసి ఈ బిల్డింగ్ అంత ఉంటుంది. దాని ప్రహరీ కూడా సైజే ఎంత ఉంటుంది చెప్పండి? 50 అడుగులు. ఆ 50 అడుగుల గోడ పైన ఎదురు బదురుగా 2 రథాలు తిరగొచ్చు. ఆ పట్టణం లోపల ఉన్న వాటిలన్నిటినీ వాళ్ళు పర్యవేక్షిస్తా పైన సైనికులు లోపల కానీ బయట కానీ ఏ శత్రువులు ఉన్నారు అని చూపించడానికి దాని మీద ప్రయాణం 2 రథాలు పట్టే అంత వెడల్పుగా 50 అడుగుల వెడల్పు, ఎన్ని అడుగుల ఎత్తు? 300 అడుగుల ఎత్తు మనకు కనిపిస్తా ఉంది. ఈ గోడకి వెలుపల, ఈ ప్రహరీకి ప్రాకారానికి వెలుపల మరొక 2 ఏర్పాట్లు చేశాడు నెబుకద్నెజరు. ఏంటి అని అంటే, నెబుకద్నెజరు చేసిన మరొక పని ఏంటి అని అంటే, ఈ ప్రహరీకి వెలుపల ఆ 300 అడుగుల ఎత్తు ఉన్న దానికి 30 అడుగుల లోతు కందకం ఒకటి, అంటే పెద్ద గుంట. ఎన్ని అడుగుల లోతు? అది 30 అడుగుల లోతు. వెడల్పు వచ్చి కూడా 20 అడుగుల వెడల్పు ఉంటది. అని అంటే దాని అర్థం, ఎందుకు ఇన్ని మాటలు చెప్పాల్సి వచ్చింది అని అంటే, ఎందుకు నెబుకద్నెజరు అంత అద్భుతమైన నిర్మాణాన్ని కట్టాడు. ఆ నిర్మాణంలో ఆ కోట లోపల, ఈ ప్రహరీ లోపల వేలాడే తోటలు ఉన్నాయి. ప్రపంచ 7 వింతల్లో బబులోన్లో వేలాడే తోటలు అనేది కూడా ఈ ప్రహరీ లోపల కట్టబడిన కట్టడాల్లో ఒక వింతగా కనిపిస్తా ఉంది మన చరిత్రలో చదివితే. ఆ కందకాన్ని దాటి ఈ గోడను టచ్ చేయాలి అని అంటే ఏ ఒక్కడూ టచ్ చేయటానికి శత్రువుకి అవకాశం లేకుండా కట్టాడు. బెల్షాజర్ ఏమనుకున్నంటే, నన్ను ముట్టుకోవటం ఎవడ వల్ల కాదనుకున్నాడు, నన్ను టచ్ చేయటం ఎవడ వల్ల కానే కాదు. ఏ శత్రువు ఆ కందకాన్ని దాటి 30 అడుగుల లోతు ఉన్న కందకం, 20 అడుగుల వెడల్పు ఉన్న కందకం లోపలికి దిగి మరలా 300 అడుగుల ఎత్తు ఉండే ఈ ప్రహరీ గోడను అందుకొనటం, అది కూడా పైన 2 రకాలైన రథాలు ఎదురుగా ఎవడు వస్తుండో శత్రువు అని చూస్తా ఉంటే, ఆ లోపల ఉన్న
ప్రజలందరికీ ఈ బెల్షాజర్ ఏమని భరోసా ఇస్తుందంటే, నిన్ను గాని నన్ను గాని టచ్ చేసే శత్రువు ఒక్కడు కూడా లేనేలేడు. ఇది వాళ్ళకున్న పొగరు. కానీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనుషుల ఎదుట మనం ఎంత పొగరైనా పోవచ్చు, మనల్ని టచ్ చేసేవాడు ఎవడు లేడు అని అనుకోవచ్చు, నన్ను ముట్టుకునేవాడు ఒక్కడు కూడా లేడు అనుకోవచ్చు, ఏ శత్రువు నన్ను తాకడు అనుకోవచ్చు. కానీ అదే గోడ మీద 300 అడుగుల గోడ పైన, సుమారుగా 50 అడుగుల వెడల్పు ఉండే గోడ పైన ఓ పెద్ద రాత కనిపిస్తా ఉంది. దేవుని చేతి రాత కనిపిస్తా ఉంది, మెనే మెనే టెకెల్ ఉఫారిస్. ఈ పదం కనిపిస్తే అప్పుడు దాకా విర్రవీగిన బెల్షాజరు, అప్పుడు దాకా నన్ను ఎవడో టచ్ చేయలేడు అన్నవాడికి చవటలు పడతా ఉన్నాయి, ముఖం వికారంగా మారిపోయింది, భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. ఎప్పుడైతే ఈ రాత కనిపించిందో అప్పుడు దాకా నన్ను ఎవడో ముట్టుకోలేడు, ఎవడు నన్ను టచ్ చేయలేడు, నాకున్న ఆస్తి కానీ నాకున్న బలం కానీ ఎప్పుడప్పుడు మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, సామర్థ్యం ఉన్నప్పుడు మమ్మల్ని ఎవడు టచ్ చేసేది, మమ్మల్ని ఎవడు ముట్టుకునేది, మమ్మల్ని ఎవడు అన్నట్లుగా విర్రవీగుతున్న ఈ బెల్షాజర్ జీవితంలో కూడా ఏమన్నా శత్రువు ముట్టుకున్నాడా? ఎవరన్నా వచ్చారా? ఎవరన్నా గోడ దాటారా? ఏ గోడకి ఈ గోడ దాటి రాలేడు అనుకున్నాడో ఆ గోడ మీద దేవుని హస్తం రాస్తా ఉంది. ఏమని రాస్తా ఉందంటే, మెనే మెనే టెకెల్ ఉఫారిస్, నిన్ను రాజ్యములో కొలత కొలిస్తే నువ్వు తక్కువైపోయి నీ రాజ్యము నిలవదు, దాని అర్థం అది. కానీ ఈ రాతకు భయపడిపోయి చాలా మంది గారడి వాళ్ళని, తెలివి కలిగిన వాళ్ళని, బుద్ధి కలిగిన వాళ్ళని అందరినీ పిలిపించాడు. అందరినీ పిలిపిస్తే ఆ రాత ఏంటో అర్థం కాలేదు, అసలు ఆ భాష అర్థం కాలేదు. ఆ భాష అర్థం కాకపోతే దానికి అర్థం ఎవరు చెప్తారు? అది కూడా ఎవరి వల్ల కాలేకపోయింది. అప్పుడు దాకా లోపల ఉన్న వాళ్ళంతా మహాజ్ఞానులు, గారడి వాళ్ళు, ఏమైనా చేయగలం, ఏదైనా చేయగలం అని విర్రవీగుతున్న బబులోను సామ్రాజ్యానికి ఒకే ఒక్క రాత, ఒకే ఒక్క పదం ఏం చేసింది అని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఇంత భయంకరంగా వికారంలో ఉన్నాడు. 9వ వచనం నేను చదువుతున్నా. 9వ వచనం చూడండి, ఇప్పుడు జాగ్రత్త వినండి. అందుకు రాజగు బెల్షాజరు మిగుల భయాక్రాంతుడై తన అధిపతులను విస్మయమొందినట్లుగా ముఖ వికారము గలవాడాయను. రాజునుకును అతని అధిపతులకును జరిగిన సంగతి ఎవరికి తెలుసుకున్నాడు చెప్పండి? రాణి తెలుసుకొని. ఈ రాణి ఎవరు అని అంటే, ఈ బెల్షాజర్కి నాయనమ్మ అవుతుంది. ఎవరంట? భార్య కాదు, ఎవరేమో నాయనమ్మ. నెబుకద్నెజరు భార్య. తెలుసుకొని ఇప్పుడు వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, ఇది ఎవడి వల్ల కానే, అందరూ చెప్పండి, ఇది ఎవడి వల్ల కానే కాదు. దెర్ ఈజ్ ఎ మ్యాన్, ఒక్క మనుషుడు ఉన్నాడు. ఈరోజు కొంచెం జాగ్రత్తగా మనల్ని మనం ప్రోత్సహించుకోవటానికి క్రైస్తవుడు, విశ్వాసి అనేవాడు, దేవుడిని నమ్ముకున్నవాడు ఎలా ఉంటే ప్రపంచం నివ్వరబోయేటట్లుగా దేవుడు చేయగలడో ఈరోజు కొంచెం జాగ్రత్తగా మీకు జ్ఞాపకం చేస్తాం. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొన్నిసార్లు మనల్ని మరిచిపోయినట్లుగా ఉన్న మన సాక్ష్యము చెక్కు చెదరకుండా దేవుడు కాపాడగలడు. మరలా చెప్తున్న జాగ్రత్త నుండి, నిన్ను ప్రపంచం మొత్తం మర్చిపోయినట్లుగా అనిపించిన నీ సాక్ష్యాన్ని మాత్రం చెక్కు చెదరకుండా నిలపగలిగిన వాడు దేవుడు. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నెబుకద్నెజరు 4వ అధ్యాయానికి 5వ అధ్యాయానికి మధ్య చరిత్రను జాగ్రత్తగా ఆలోచన చేస్తే సుమారుగా 25 సంవత్సరాల చరిత్ర మనకు కనిపిస్తా ఉంది. నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత కుమారుడు వచ్చాడు. రాజులు 2వ గ్రంథం 25వ అధ్యాయంలో ఆ మాటలు మనం చదవచ్చు. అతడు కూడా రాజ్యం అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ మనవుడు బెల్షాజరు వచ్చాడు. బెల్షాజరు కూడా ఎంత పొగరుగా ఉన్నాడంటే, ఆయన విందు చేయటానికి యెరూషలేములో దేవాలయంలో ఉన్న ఉపకరణములన్నింటినీ తీసుకొని వచ్చి అందులో పోసుకొని నన్ను ఎవడో ఏం చేయలేడులే అన్నట్లుగా విర్రవీగుతా చేస్తున్న పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. 25 సంవత్సరాలు దానియేలుని గురించి ఎవరు మాట్లాడిన కూడా మాట్లాడుకోలేదు. ఉన్నారా? మీరు ఇక్కడ ఉన్నారా? జాగ్రత్త వినండి. దానియేలుని గురించి ఎవరో ఆలోచన చేయాల. నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత దానియేలుని గురించి పట్టించుకున్న వాడేవాడు లేడు. నెబుకద్నెజరు కుమారుడు ఏం పట్టించుకోవాలా? ఆ తర్వాత మనవుడు వచ్చింది బెల్షాజరు కూడా ఏం పట్టించుకోలేదు, ఎవడో పట్టించుకోలేదు. కానీ దేవుని వాక్యంలో ఏమని రాయబడింది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొన్ని మాటలు మీకు ఈ రాత్రి చాలా అవసరం, అత్యవసరం. ఆ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. మిమ్మల్ని ఎవడు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, మీరు అధికారంలో ఉన్నా లేకపోయినా, లోకం మిమ్మల్ని మర్చిపోయినా, ప్రాధాన్యత లేని, ప్రాముఖ్యత లేని చోట్లలో మీరు ఉన్నా, మీ పాత సాక్ష్యం
మిమ్మల్ని వెతుక్కుంటా దేవుడి దగ్గరికి తీసుకురాగలదు. ఇది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే రాణి వచ్చి ఏమంటుందంటే మన రాజ్యములో ఉన్న ఒక్కడి వల్ల కూడా కానే కాదు. మరి ఎవడి వల్ల అవుతుంది? ఏమని చెప్తుందో అంటే చూడండి, రాణి తెలుసుకొని విందు గృహముకు వచ్చిట్లను రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకము. ఎవరికి ఈ ధైర్యం ఎవరికి ఉంది అని అంటే దానియేలుని ఎరిగిన తల్లికి ఉంది. దానియేలుని ఎరిగిన రాణి చెప్తా ఉంది, నీకొచ్చిన కల గాని, నీకొచ్చిన దర్శనము గాని, నీ ఎదుట రాయబడిన ఈ రాతలు గాని నీ హృదయాన్ని ఎక్కడా కలవరపడనీయకము, నీ మనసు నిబ్బరముగా ఉన్న నిమ్ము. నీ రాజ్యములో చెప్పండి, నీ రాజ్యములో ఒక మనుషుడు ఉన్నాడు. చెప్పండి, ఎవరంట ఆయన? ఈ మనుషుడిని ఎంతవరకు బెల్షాజరు చూడలా. ఈ మనుషుడిని ఎంతవరకు బెల్షాజరు ఎప్పుడు గమనించలేదు. ఈ మనుషుడిని ఎప్పుడు పిలుచుకోలేదు. ఎంత దైవాత్మ కలిగిన వాడిని ఎప్పుడు దర్శించలేదు. కానీ రాణి చెప్తా ఉంది, నీ పైన ఎంతో మంది వచ్చారు. ఆ పైన నేను చదువుతున్న 7వ వచనంలో చూడండి. 7వ వచనంలో రాజు గారిడి విద్య గలవారిని కల్దీయులను జ్యోతిష్కులను పిలువనంపిడి ఆత్రముగా ఆజ్ఞ ఇచ్చి బబులోని గానులు రాగా ఇట్లను ఈ రాతను చదివి దీని భావము నాకు తెలియజెప్పి వాడు ఎవడో వాడు ఊదారంగు వస్త్రమును కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడిన వాడై రాజ్యములో 3వ అధిపతిగా ఏలును. కానీ 8వ వచనంలో ఏమనబడిందంటే రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరు గాని ఆ రాత చదువుటకైనను దాని భావం తెలియజెప్పుటకైనా వారి వల్ల కాకపోయేను. ఎవరి వల్ల కాకపోయింది? ఎవడి వల్ల కాకపోయింది? జ్ఞానుల వల్ల కాకపోయింది, కల్దీల వల్ల కలగపోయింది. ఇంకా చెప్పండి, గారడి విద్య చేసే వాళ్ళ వల్ల కాకపోయింది. ఇప్పుడు నీ పాత సాక్ష్యాన్ని మర్చిపోయిన ప్రజలకు చెదరని సాక్ష్యం ఒప్పుతుంది. చూసారా దానియేలుని గురించి? ఇప్పుడు రాణి చెప్తా ఉంది 11వ వచనంలో, అతడు పరిశుద్ధ చెప్పండి, అతడు పరిశుద్ధ చెప్పండి గట్టిగా చెప్పండి, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నిన్ను ఎవరు మర్చిపోయినా ఎక్కడికి దేవుడు తీసుకొని రాగలడు అని మనం ఆలోచన చేస్తే లోకం మిమ్మల్ని తాత్కాలికంగా మర్చిపోవచ్చేమో కానీ లోకస్తులు తాత్కాలికంగా మర్చిపోవచ్చేమో, దేవుని ప్రజలు తాత్కాలికంగా మర్చిపోవచ్చేమో, బంధువులు తాత్కాలికంగా మర్చిపోవచ్చేమో, ఇంకా చెప్పాలంటే మనకి చాలా క్లోజ్ దగ్గర వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా మనల్ని పట్టించుకోపోవచ్చేమో, కానీ నిన్ను పట్టించుకునే దేవుడు ఒకడున్నాడు. ఆయన ప్రపంచ చరిత్రని ఎలాగైనా తలక్రిందులు చేయగలిగిన వాడు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ మాట అనేవాళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళు కాదు. ఈ సాక్ష్యం చెప్పేవాళ్ళు సామాన్య ప్రజలు అంతకన్నా కాదు. ఈ సాక్ష్యం చెప్పేది స్వయంగా ఎవరు చెప్తున్నారు చెప్పండి? రాణి చెప్తా ఉంది. రాణికి తెలుసు నెబుకద్నెజర్ టైంలో ఈ మనుషుడు ఎంత ఉపయోగపడ్డాడో, ఈ మనుషుడి వల్ల ఎంత మేలు జరిగిందో ఎవరికి తెలుసు అని అంటే రాణికి తెలుసు. ఆ రాణి చెప్తా ఉంది. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొన్ని మాటలు జాగ్రత్తగా వినండి, మీకు ఉపోద్ఘాతం అర్థమై ఉంటుంది. దీని వెనక నేపథ్యము బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమై ఉంటుంది. మనం అర్థం చేసుకోవాల్సిన 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగిస్తాను. ఈ తల్లికి మన రాజ్యములో నీ రాజ్యములో ఒక మనుషుడు ఉండను ఏమని వాళ్ళు కనుగొన్నారు అని మనం ఆలోచన చేస్తే మొట్టమొదటి కనుగోవాల్సింది ఏంటంటే నీ జ్ఞానమో, నీ తెలివో, అందరూ చెప్పండి, నీ డబ్బో, నీ హోదానో ఆమె కనుగొనలేదు. కానీ నీలో ఎవరున్నారని కనుగొంది? దేవుని ఆత్మ ఉందని కనుగొంది. నెబుకద్నెజరు భార్య ఆ రాణి ఏం కనుగొంది? బెల్షాజర్కి ఏం చెప్తుందంటే వీడు మహాజ్ఞాని అని చెప్పట్లా, నీ భావాన్ని ఈజీగా చెప్పగలడు అని చెప్పట్లేదు, లేదంటే కఠినమైన ప్రశ్నలకు సమాధానం చెప్పగలడు అని చెప్పట్లేదు. మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటి అని అంటే ఇతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. ఈరోజు ప్రపంచంలో దేవుడు నిన్ను ఎందుకు నిలబెట్టాడో తెలుసా? లోకస్తులందరికీ నీ లోపల దేవుడు ఉన్నాడు అని చెప్పడానికే నిన్ను నిలబెట్టాడు. అంతేగాని నువ్వేదో జ్ఞానం కలిగిన వాడు అని, విద్య కలిగిన వాడు అని, డబ్బు ఉన్నవాడు అని, ఆస్తిపాస్తులు ఉన్నవాడు అని, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాడు అని దేవుడు నిలబెట్టలా. దేవుడు ఎందుకు నిలబెట్టాడు దానియేలుని అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధమైన ఆత్మల భారము భాగ్యము కలిగిన వాడు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. జాగ్రత్తగా వినండి. ఇంకొంచెం మరలా అదే వచనం చదువుతున్నా చూడండి. 11వ వచనంలో, నీ రాజ్యములో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో ఆగండి ఏ కాలములో అంట? నేను ఎలా చెప్తా, జాగ్రత్త వినండి.
ఈయన ఎలాంటి వాడు అని అంటే పరిశుద్ధమైన ఆత్మ కలిగిన వాడు. దేవతల అన్న పక్కన పెట్టేసి పరిశుద్ధ ఆత్మ కలిగిన వాడు, అంతేనా? ఆత్మను కలిగిన వాడు. ఎలాంటి ఆత్మను కలిగిన వాడు అంటే ప్రపంచానికి ఇలా చెప్తారు. కొన్నిసార్లు మనల్ని మర్చిపోతారు. కొన్నిసార్లు దేవుడు మనతో ఉన్నాడు అని మర్చిపోతారు. ఎందుకు మర్చిపోతారంటే దేవుడే మర్చిపోయేటట్లుగా చేయగలడు. కానీ మరొక కోణంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రపంచంలో ఉన్న వాడికి ఎవరికైనా సరే వాడికి భయం పుడితే వాడు చూడగలిగిన ఏకైక దిక్కు నువ్వే. నీ తండ్రి కాలములో భయపడ్డప్పుడు దీనికి సమాధానం ఎవరు చెప్పారు? దానియేలే చెప్పిండు. ఇప్పుడు నీకు కూడా ఉనికి వస్తుంది, నీకు కూడా సమాధానం ఎవరు చెప్పగలరు? దానియేలే చెప్పగలడు. లోకానికి భయం పుట్టినప్పుడు దేవుడు ఎవరి దగ్గర తీసుకుని వస్తారంటే క్రైస్తవుడైన నీ దగ్గర తీసుకుని వస్తారు లోకస్తుల్ని. మీరు ఎందుకు అంటే మీరు కంగారు పట్టడానికి కాదు, మీరు తొందరపడటానికి కాదు, మీకు ఉన్న తత్తరపాట్లు పట్టడానికి కాదు. మీరు ఎలా ఉండాలి అంటే ఎవడు భయంతో నీ దగ్గరకు వచ్చినా వాడికి కావలసిన ధైర్యం చెప్పడానికే కానీ హెచ్చరిక చెప్పడానికే కానీ దేవుడు తగిన సమయంలో నిన్ను నిలబెట్టుకుంటున్నాడు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నీ తండ్రి కాలంలో ఉన్నాడు. ఆ వచనం జట్ల మరల చదువుతా జాగ్రత్తగా వినండి. 11వ వచనం. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి, చెప్పండి ఏ జ్ఞానం అంట? మనుషుల జ్ఞానము వంటి జ్ఞానమా? లేదు. ఏ జ్ఞానం అంటే చెప్పండి. అది దైవ జ్ఞానము వంటి జ్ఞానం. దైవ జ్ఞానము అని చెప్పి దాని వెనక చాలా మాటలు చెప్తా ఉన్నాడు. జ్ఞానము, బుద్ధి, తెలివి. అందరూ చెప్పండి. జ్ఞానము, బుద్ధి, తెలివి. ఆ తర్వాత 12వ వచనంలో ఈ దానియేలు శ్రేష్టమైన, చెప్పండి త్వరగా గట్టిగా చెప్పాలి, శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయం 3వ వచనంలో ఈ దానియేలు జ్ఞానమును బుద్ధి అన్న మాట కనిపించిందా మీకు? బుద్ధి అన్న మాట కనిపిస్తుందా? 11వ వచనంలో. బుద్ధి కాస్త 12వ వచనంలోకి ఏమని రాయబడింది? శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. 6వ అధ్యాయం 3వ వచనం దగ్గరికి వచ్చే ఏ జ్ఞానం, ఏ బుద్ధి అంట? అతి శ్రేష్టమైన. అంటే ఏం పెరుగుతా ఉంది? బుద్ధి, శ్రేష్టమైన బుద్ధి, అతి శ్రేష్టమైన బుద్ధి. ఎందుకు ఎలా పెరుగుతూ వచ్చింది అని అంటే మనుషుల జ్ఞానం అయితే ఏమవుతుంది అంటే యవనస్తుల యవన కాలంలో బాగా మంచి మెమరీ ఉంటుంది, మంచి మైండ్ ఉంటుంది, షార్ప్నెస్ ఉంటుంది. అవునా? యవనస్తులకి బాగా ఎక్కువ జ్ఞానం ఉంటుందా? మెమరీ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? వయసులో ఉన్నప్పుడు, ఎగ్జామ్ చదివేటప్పుడు మంచి జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు 70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాయమంటే కానీ రివర్స్ అయింది ఇక్కడ దానియేలు దగ్గర. ఏం రివర్స్ అవుతుంది? యవన కాలంలో మామూలుగా ఉన్నాడు. ఇప్పుడు యవన కాలంలో మార్నింగ్ ఏం చెప్పానంటే యవన కాలములో ఫుడ్ దగ్గర ఎక్కడా కాంప్రమైజ్ అయ్యాలి. ఇప్పుడు ఆయన వృద్ధాప్యంలోకి వచ్చాడు. వృద్ధాప్యంలోనికి వచ్చిన నీ తండ్రి కాలంలో, మీ తాతల కాలంలో, ఇప్పుడు నీ కాలంలో ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇలా చెప్తా. జాగ్రత్తగా ఉండండి. రాజులు మారారు, రాజ్యాలు మారిని, కాలాలు మారిని, టైములు మారిని, కానీ దానియేలులో దేవుని ఆత్మ కానీ దేవుని జ్ఞానం కానీ కొద్దిగా కూడా మారలా. 1% కూడా మారలా. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆదివారం ఒకలాగా సోమవారం వచ్చేకల్లా మారిపోతుంది మన బతుకులు. ఆదివారం భక్తిగా కనిపిస్తా ఉంటాం, సోమవారం వచ్చేకల్లా మారిపోయే పరిస్థితుల నడుమ 60 సంవత్సరాలు వచ్చినా 70 సంవత్సరాలు వచ్చినా రాజులు మారుతా ఉన్నారు, రాజ్యాలు మారుతా ఉన్నాయి, పరిస్థితులు మారుతా ఉన్నాయి. కానీ దేవుని దాసుడుగా దానియేలులో ఉన్న దేవుని ఆత్మ గాని, దానియేలులో ఉన్న దేవుని జ్ఞానము గాని ఎక్కడ మారలేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే అవి పెరుగుతూనే వచ్చినాయి. బుద్ధి, శ్రేష్టమైన బుద్ధి, అతి శ్రేష్టమైన బుద్ధిగా ఆయన సూపర్లేటివ్ డిగ్రీలోకి వెళ్ళిపోతుండే కానీ ఎక్కడ డిమోషన్ గా కనిపించట్లేదు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కొన్నిసార్లు దేవుడు ఎందుకు మనల్ని మర్చిపోయేట్టు చేస్తాడు అని అంటే వాళ్ళకి ఆన్సర్ మనమే కనుక ఒక రోజున ఎక్కడికి పరిగెత్తుకుంటూ రావాలి? చెప్పండి ఎక్కడ పరిగెత్తుకుంటూ రావాలి? బెల్షాజరుకి భయం వచ్చినప్పుడు ఎవరి వైపు చూడాల్సి వచ్చింది? అయ్యా మా దిక్కు నువ్వే అని ఎవరి వైపు చూడాల్సి వచ్చింది? ఎవరికి పాదాభివందనం చేయాల్సి వచ్చింది? ఈ సమాధానం చెప్తే నీకు దానాలు ఇస్తానని ఎవరి ఎదుట సాగిలపడాల్సి వచ్చింది అంటే ఇదిగో ఇదే దానియేలు ఎదుట సాగిలపడాల్సి వచ్చింది. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దానియేలు జీవితంలో 2 విషయాలు చెప్పాను. మొదటిది ఆయనలో పరిశుద్ధమైన ఆత్మ కలిగిన వాడు, రెండోది ఆయనలో దైవికమైన జ్ఞానము కలిగిన వాడు. ఎలాంటి వాడంట? దైవికమైన జ్ఞానము కలిగిన వాడు.
ఆ తర్వాత 12వ వచనంలో మరికొన్ని మాటలు రాయబడతా వచ్చినాయి చూడండి. శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును, జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను. ఇక్కడ కూడా జాగ్రత్తగా వినండి. కఠినమైన ప్రశ్నలు ఎదురైనప్పుడు క్రైస్తవులు తత్తరపడకూడదు, కంగారు పడకూడదు, ప్రశాంతంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. కఠినమైన ప్రశ్నలు జీవితంలో చాలా ఎదురవుతాయి. కఠినమైన సమస్యలు చాలా ఎదురవుతూ ఉంటాయి. మనకు అర్థం కాని పరిస్థితులు మనకి ఎదురుపడతా ఉంటాయి. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాం అంటే దేవుని ఆత్మ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాం. అలా లేకపోతే ఏమవుతుంది చెప్పండి? లోకం తత్తరపడినట్లుగా క్రైస్తవుడు తత్తరపడకూడదు. లోకం తత్తరపడి కంగారు పడి వణికిపోయి నీ దగ్గరకు వస్తే నాకేం తెలుసా నువ్వు కూడా వణికిపోకూడదు. కొంతమంది వాళ్ళు కంగారు పడి నీ దగ్గరకు వస్తే వీడు ముందే లోపల తలుపు వేసుకుంటాడు. మా దగ్గర 2 సేవకులు ఉన్నారు మా ఊర్లో. వాళ్ళు చెప్తారు, అయ్యగారు ఎవరైనా సరే దెయ్యాలు ప్రార్థన చేసినప్పుడు కళ్ళు తెరిచి ప్రార్థన చేయగారు అంటారు. ఎందుకు వీడి దత్తదేమో అని కళ్ళు తెరిచి ప్రార్థన చేయం. మన ఈ మధ్య రీసెంట్గా ఇది చాలాసార్లు చెప్తా ఉంటారు సేవకులు. నేను కూడా కొద్దిగా చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాం. కొంతమంది అక్కళ్ళు అప్పుడే నిద్రపోతున్నారు ఏంటో. యెరూషలేము వెళ్ళాడు, మట్టి తెచ్చాడు, వాటర్ తెచ్చాడు, వస్తా ఒక మంచి సిలువు కూడా తీసుకొని వచ్చాడు. అలాని బాబు అంతానా ఒక సిలువు కూడా తీసుకొని వచ్చిండు. ఇక మధ్యరాత్రిలో ఫోన్ వచ్చిందంట, అమ్మాయికి దయ్యం పట్టిందయా రా త్వరగా అని. వెంటనే మొత్తం క్యాసెట్ వేసుకున్నాడు, నీట్గా అంగీ వేసుకున్నాడు, గట్టి కొట్టుకున్నాడు. ఎక్కడి నుంచి తీసుకొని వచ్చిన సిలువ ఇది? యెరూషలేము నుండి తీసుకొని వచ్చిన సిలువ. కొట్టుకున్నాడు, వెనక సంఘ పెద్దను కూడా ఎక్కించుకున్నాడు, ఇంకో యవనస్తుని ఎక్కించుకున్నాడు, వెళ్ళిపోయాడు ప్రార్థన చేయటానికి. ఈ యెరూషలేము నుండి తీసుకొని వచ్చిన సిలువ అని ఇట్లా చూపిస్తే ఆ అమ్మాయి కొట్టిన కొట్టుకి దవడ పళ్ళు సగం రాలి అంట. ఎవరికి? పాస్టర్ గారికి. నువ్వు తెలుసు, నీ సిలువ తెలుసు, యెరూషలేము సిలువ తెలుసు. బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత మరి వెనక సంఘ పెద్ద ఓడనుడు యవనస్తుడు ఓడనుడు ఎక్కి ఇది ఎవరికి చెప్పొద్దు, బండి మీద నుంచి కింద పడ్డామని చెబుదాం అని అంటే ఈ సంఘ పెద్ద అక్కడ ఉన్న యవనస్తుడు ఆగుతున్నా ఆవరు. ఈయన బండి ఎక్కి ఊర్లోకి వచ్చే లోపులోనే అయ్యగారు దెయ్యం కొట్టిందట్టుగా, అదేదో చితకబారిందట్టుగా. ఈరోజు బైబిల్ పట్టుకోనో, సిలువలు పట్టుకోనో, నూనెలు పట్టుకోనో, కర్చీపులు పట్టుకోనో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను పౌలును ఎరుగుదును, నేను యేసుక్రీస్తును ఎరుగుదును, కానీ మీరెవరో నాకు తెలియదు. స్కెవియా వాళ్ళ పిల్లలు అలాగే పొరపడ్డారు. సాతాను వాళ్ళని లోబర్చుకుంది. ఈరోజు బీ కేర్ఫుల్. దానియేలు ఎలాంటి వాడు అని అంటే, దానియేలు సమస్యలు వచ్చినప్పుడు ఆయన చాలా శ్రేష్టంగా వాటిని పరిష్కరించడానికి ఎక్కడ తత్తరపడలేదు. ఇంత స్టోరీ జరుగుతున్నప్పుడు గారిడి విద్య చేసిన వాళ్ళు అందరూ కల్దీల భాష మాట్లాడేవాళ్ళు. మాటలు చెప్పాలంటే బబులోనులో ఉన్న శ్రేష్టమైన జ్ఞానులు అందరూ అక్కడే ఉన్నారు. ఇటుపక్క కూడా ఎవరున్నారు? దానియేలు ఉన్నాడు. వీళ్ళకి కంగారు ఎక్కువ ఉందా, ఈయనకి కంగారు ఎక్కువ ఉందా? చెప్పండి. అసలు ఇంత స్టోరీ జరుగుతూ ఉంటే అయ్యా రాతుందనంటే దానియేలు చెప్తుండు, మీ నాన్న ఎలాగే చెప్పా, మీ నాన్న మాట లేదు, వాడిని గడ్డి వేపిండని ఈ స్టోరీ అంతా చెప్తుండు. ఇంకెంత కంగారు కొట్టదు వీళ్ళకి. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దానియేలు లాగా మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన ఆత్మను కలిగిన వాడంగా లోకానికి కనిపించాలి. రెండోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దైవికమైన జ్ఞానము కలిగిన వారుగా మనం కనిపించాలి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కొన్నిసార్లు లోకానికి, లోకములో ఉన్న భయాలకు, లోకములో ఉన్న శ్రమలకు, లోకములో ఉన్న వారికి మనమే ఆన్సర్గా ఉండటానికి దేవుడు నిలబెట్టడం ఎంత వాస్తవమో, కొన్నిసార్లు ఆ శ్రమలు మనకే తీసుకుని వస్తాడు. ఆ శ్రమలు ఎక్కడ తీసుకుని వస్తాడు? ఇప్పుడు దానియేలుని జాగ్రత్తగా ఆలోచన చేసి ఇట్టి శాసనము కలిగిన వాడు అంతా ఎరిగిన తర్వాత ఎక్కడ పడేయాలని దానియేలుకు కూడా తెలుసు. చెప్పండి, ఎక్కడ పడేయాలి? సింహాల బోన్లో పడేయాలి. సింహాల బోన్ని నేను 3 మాటల్లో చెప్పేసి వాక్యాన్ని ముగిస్తా, జాగ్రత్త వినండి. ప్రపంచం అంతా సింహాల బోన్ని ఏమనుకుంది?
రాజు ఏమనుకున్నాడు, ఆ తర్వాత ఈయన తర్వాత దర్యావేషు వస్తాడు. బెల్షాజర్ ఆ రోజు రాత్రి చనిపోయాడు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 5వ అధ్యాయం 30వ వచనంలో చూడండి. 5వ అధ్యాయం 30వ వచనంలో ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షజరు అతుడాయను మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనమునికి ఎక్కువ. ఆ రాజ్యం మనకు కనిపిస్తా ఉంది. ఈ దర్యావేషుకి మంచి నమ్మకమైన వాడుగా, దానియేలుని ప్రేమించిన వాడుగా, దర్యావేషుకి చాలా మంచిగా దగ్గరగా ఉన్నవాడుగా కనిపిస్తా ఉన్నాడు. కానీ రాజును తప్ప ఎవరిని మనం పూజించడానికి కానీ మొక్కటానికి కానీ అవకాశం లేదు అన్నప్పుడు శాసనము చేయబడిన తర్వాత ఆ శాసనాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన చేసినప్పుడు ఈయనకేం తెలుసు, శాసనం అంటే ఏమని శాసనం చేయబడింది? సింహాల బోన్లో వేసేస్తారు, అంతే కదా, శాసనం అదే కదా. ఎవడన్నా వాళ్ళ సొంత దేవుడికి ప్రార్థన చేస్తే, రాజుకు తప్ప ఎవరికి ప్రార్థన చేసినా ఏం చేసినా ఎక్కడ వేయబడతారని తెలుసు. నేను 2 మాటలు చెప్తాను. లోకం ఏం చేసిందంటే దానియేలుకి, ప్రార్థన చేసే దానియేలుకి, ప్రార్థనాపరుడైన దానియేలుకి మరణపు వేదికను రెడీ చేసింది. ఏ వేదిక అది? మరణపు వేదిక. కానీ పరలోకపు తండ్రి దాన్ని ఏ విధంగా మార్చిందంటే మహిమ కలిగిన వేదికగా మార్చిండు. ఎక్కడ మరణపు వేదికను లోకము చూపిస్తా ఉంటుందో అక్కడ దేవుడు మన కోసం ఏం సిద్ధపరుస్తుందంటే మహిమ కలిగిన వేదికను సిద్ధపరుస్తా ఉన్నాడు. అయితే ఈ వేదికలోనికి రావాలి అని అంటే 2 విషయాలు మీకు జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. మన లోపల ఏముంది అనేది మనం లోకానికి చూపించాలి. 2 రకాలుగా చూపించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక గ్లాసులో వాటర్ ఉందనుకోండి. ఇప్పుడు ఈ డిస్పోజల్ గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాసులో వాటర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అదందరూ కనిపిస్తుంది కదా. ఇందులో వాటర్ పోస్తే వాటర్ కనిపిస్తుంది, అందులో సాంబార్ పోస్తే ఏం కనిపిస్తుంది? సాంబారే కనిపిస్తుంది. లేదు అందులో నెయ్యి పోస్తే ఏం కనిపిస్తుంది? నెయ్యి కనిపిస్తుంది. సో సాంబార్ ఉంది. మీకు ఆనందం ఎక్కువైపోయిందో లేకపోతే నా మీద వాక్యం ఎక్కువ టైం తీసుకున్నాను కోపం వచ్చిందో మీరు చాలా స్పీడ్గా వచ్చి ఆ గ్లాసుకు తగిలారు. ఆ గ్లాసుకు తగలటంతోనే అందులో ఉన్నది నా బట్టల మీద పడ్డది, చింది నా మెట్ల మీద, నా వస్త్రాల మీద పడింది. ఇప్పుడు ఆ గ్లాసును తాకినప్పుడు, ఆ గ్లాసును నెట్టినప్పుడు అందులో ఏముందో అదే పడితే వేరేది కూడా పడిద్దా? సాంబార్ గ్లాసు పెట్టి మీరు నెడితే నా మీద నీళ్లు పడాలని మీరు అనుకుంటారా? ఎందుకు అనుకోరు? మీరు బాగానే ఉన్నారు తెలివిగానే. అంటే మీ అయ్యగారి మీద సాంబార్ పడాలని మీరు నెట్టారా? చెప్పండి చెప్పండి. ఆనందంలో నెట్టినా కోపంలో నెట్టినా సాంబార్ ఉన్నా అదంటే కాలుతున్న సాంబార్ ఉన్నా అయ్యగారి మీద మాత్రం పర్ఫ్యూమ్ తెలుగులో ఉంటుందని సుగంధం పడాలి, సెంటు పడాలి అని అనుకోవచ్చుగా. ఇక్కడ ఉన్న బాటిల్ లోపల ఏముంటే అదే పడుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. శ్రమలు నిన్ను తాకినప్పుడు, కష్టాలు నిన్ను తాకినప్పుడు, మరణము నిన్ను తాకినప్పుడు నీ లోపల ఏముందో అదే బయటపడుతుంది. ఉదాహరణకి లాగిపెట్టి ఒక శ్రమ నిన్ను కొట్టినప్పుడు నువ్వు బయటికి ఏంటి దేవా ఇది చేసినావు అంటే నీ లోపల ఏముందనంటే అవిశ్వాసం ఉంది. నిన్ను లాగిపెట్టి ఒక శ్రమ వచ్చి నిన్ను తాకినప్పుడు నువ్వు బోరుగా ఏడు చేసి నాకు ఎవడు లేడు అంటున్నావు అంటే నీ లోపల ఏముంది? అప్పుడు ఎవడూ లేడు అన్నదే ఉంది. కానీ దానియేలుని ఎంత పెద్ద శ్రమ, సింహాల బోను తాగుతా ఉంటే ఆయన లోపల ఉన్న ప్రార్థన పెళ్ళు బొక్కుతా ఉంది. ఆయన లోపల ఉన్న ప్రార్థన, మీరు ఏం శాసనం చేసుకుంటారో చేసుకోండి, ఐ డోంట్ కేర్, నేను మాత్రం ప్రార్థన చేస్తూనే ఉంటాను. శ్రమలు వచ్చి నన్ను తాగుతా ఉంటే, సింహాల బోన్లు వచ్చి నన్ను తాగుతా ఉంటే, నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే నా చుట్టూ ఉన్న సింహాలు కూడా ఏం చేయాలి? అవి కూడా ప్రార్థన చేయాల్సిందే. ఇప్పుడు కంట్రోల్ అంతా ఎవరి చేతిలో ఉంది చెప్పండి? దానియేలు చేతిలోకి సింహాల బోన్లు, సింహాలకి బోనుల్లో పడేసే ఆ వ్యక్తుల అందరి జీవితాలు ఈయన కంట్రోల్లోకి వచ్చినాయి. ఎందుకంటే ఈయన లోపల ఏముందో, కొన్నిసార్లు నిన్ను తాకేటప్పుడు, శ్రమలు తాగేటప్పుడు నువ్వు వేరే వాళ్ళ వైపు చూస్తున్నావు అంటే నువ్వు దేవుడి వైపు చూడలేదు. ఒక మాటగా బాగా గుర్తుపెట్టుకోండి,
దేవుడు ఎందుకు మనలోనికి శ్రమలను ఎలవ చేస్తుండో, కష్టాలను ఎలవ చేస్తుండో, అనారోగ్యాన్ని ఎలవ చేస్తా ఉన్నాడో, ఎందుకు అనుమతిస్తుండో, ఎందుకు ఈ శాపాలు, ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ శోధనలు ఎందుకు ఎలవ చేస్తుందంటే అసలు నీ లోపల ఏముందో లోకానికి చూపించడానికి దేవుడు వాటిలన్నింటిని అనుమతిస్తా ఉంటాడు. దానియేలుకి అనుమతిస్తే దానియేలుకి ఏం చూపించిండు? ప్రపంచం మొత్తానికి సింహాలు కాదు కదా, నన్ను ఏమి చేయలేరు. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఇట్టి శాసనము రాయబడింది అని దానియేలుకి తెలుసు. దానియేలు ఇలా మాట్లాడొచ్చు, లోపల ఉన్నది దాన్ని బట్టి శ్రమలు మాట్లాడుతున్నాయి అన్న విషయానికి వచ్చి జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ దర్యావేషు దానియేలుకి చాలా నమ్మకమైన వాడు. ఎందుకనంటే నెబుకద్నెజరుకి గడ్డి తినిపించినప్పుడు ఆ స్టోరీ తెలుసు, బెల్షాజరు చనిపోయిన స్టోరీ తెలుసు. ఇప్పుడు దర్యావేషు కూడా పిచ్చి పిచ్చి వేషాలు వేయట్లేదు. దానియేలు ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నాడు. అందుకే దానియేలు సింహాల బోన్లో అన్యాయంగా వేసిన తర్వాత పొద్దున్నే, రాత్రి అంతా నిద్ర పట్టక పొద్దున్నే వచ్చింది. కానీ దానికన్నా ముందు ఒక మాట జరిగింది. ఏంటి అని అంటే, ఒక శాసనం చేయబడింది కదా. ఏమని శాసనం చేయబడింది? 30 రోజులు ఎవ్వరు దీన్ని తప్ప, ఈ రాజును తప్ప వేడుకొనటానికి ఎవరికి అవకాశం లేదు అని రాయబడింది. ఇలాంటి శాసనం చేయబడినప్పుడు ఎవరన్నా దర్యావేషుని దూషించాడా? చెప్పండి. దర్యావేషుని లోపల ఏమైనా తిట్టుకున్నాడా? అసలు ఏంటి ఈ పిచ్చి పిచ్చి జీవోలు పాస్ చేయటం ఏంటి అని ఏమన్నా అన్నాడా? ఈరోజు మనం జాగ్రత్తగా గవర్నమెంట్ ఏదన్నా కొత్త జీవోలు క్రైస్తవులకు వ్యతిరేకంగా వస్తే గగ్గోలు పెడుతున్నాం. ఎందుకంటే మన లోపల ఉన్నవాడు వాడు కనుక గగ్గోలు పెట్టేవాడు కనుక మనం ఏం చేస్తున్నాం చెప్పండి? గగ్గోలు పెడతా ఉన్నాం. కానీ దానియేలు అలాంటి వాడు కాదు. ఇట్టి శాసనము చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఇట్టి శాసనము 10వ వచనం నేను చదువుతాను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను ఏమి కంగారు లేకుండా, ఏమీ టెన్షన్ లేకుండా, ఏమీ అభ్యంతరం లేకుండా, ఏమి అవమానించకుండా, ఏమి దానియేలు దర్యావేషం తిప్పుకోకుండా, ఇట్టి పిచ్చి శాసనం చేసిందా అన్న మాట కూడా అనకుండా, ఏంటి ఆయన పని అంటే ఏమి జరిగినా నేను ప్రార్థన చేస్తా కాబట్టి ఆయన వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తా ఉంటే లోకం అంతా ఆయన ప్రార్థనా జీవితాన్ని చూస్తా ఉంది. ఈరోజు కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చి అవన్నీ ఎవరికి తెలుసు అంటే ఇట్టి శాసనము చేయబడిందని దానియేలు తెలుసును. నీకు ఏది జరుగుతున్నా నీకు తెలిసి నువ్వు ఎలాగ ప్రతిస్పందించాలి అంటే ఒక మాట చెప్తా. ఇంగ్లీష్లో ఒక చిన్న మాట చెప్తా. దేవుడు ఏం చేస్తుందంటే నీ యాక్షన్ కన్నా నీ రియాక్షన్స్ చూస్తూ ఉంటాడు. మరలా చెప్తున్నా, జాగ్రత్త అండి. దేవుడు దేనికి ఎక్కువ మార్కులు వేస్తాడో తెలుసా? నీ యాక్షన్స్ కన్నా కూడా దేనికంట? నీ రియాక్షన్స్కి. కొన్నిసార్లు మన యాక్షన్ దేవుడు చూడు, నువ్వు ఎలా ప్రతిస్పందిస్తావు. ఇట్టి శాసనం ఒకవేళ మన టైంలోనే వచ్చింది అనుకో, మనం ఏమనేవాళ్ళం? వెంటనే ఫోన్ చేసి దర్యావేషం ఏమైనా పిచ్చుందా, నీకేమన్నా చెప్పలేమా? మా రానక్కతి ఈ పాటికి పెద్ద సైన్యం వేసుకొని వచ్చి ధర్నా చేసేది. ఎవడరా నువ్వు ఇలాంటివి చేసినావు. కానీ దానియేలు అలా వెళ్ళాడు, యెరూషలేము తట్టు కిటికీలు వేశాడు, ప్రార్థన చేశాడు, తీసుకెళ్లి సింహాల బోన్లో వేశాడు. ఏదైతే లోకానికి మరణ వేదిక అనుకున్నారో ఆ మరణ వేదికను ఏం చేసిండు దేవుడు చెప్పండి? మహిమ కలిగిన వేదికగా చేశాడు. ఎంత మహిమ కలిగిన వేదిక అంటే రాజు పొద్దున్నే బయలుదేరి వచ్చి అక్కడికి వచ్చి, మనమైతే ఏమనే వాళ్ళం? టమాటా అర్థమైంది కదా. గ్లాసులు తడితే ఏది ఒలికింది? అందులో ఉన్నదే ఒలికింది. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చే ఇట్టి శాసనం చేయబడిన వాడు, సింహాల బోన్లో వేయబడిన వాడు, రాత్రి అంతా బెడ్ మీద పడుకుంటూ ఏం చేసిండో తెలియని వాడు. కానీ లోపల నుండి ఇన్ని శ్రమల్లో, ఇన్ని కష్టాల్లో అసలు పైన ఉండి రాజు స్వరం వినబట్టడంతోనే రాజు చిరంజీవి గాక అగును గాక అని ఆశీర్వాదం పలకటం ఎంత కష్టం అండి. అదే మనమైతే ఏమనేవాళ్ళం? చెప్పండి. మిమ్మల్ని తాగితే ఆ కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ఏమనేవాళ్ళు? దేవా ఇది నాకు చేసిన నీకు స్తోత్రం అని అంటారా? ఈరోజు మనం దేని చేత నింపబడుతున్నామో అది లోకం చూస్తుంది, దేవుడు చూస్తా ఉన్నాడు. నేను 4 మాటలు చెప్పాను. మొదటిది దానియేలు దేంతో నింపబడ్డాడు చెప్పండి? నెంబర్ 1, మొట్టమొదటిది పరిశుద్ధమైన ఆత్మతో నింపబడ్డాడు. రెండోది చెప్పండి, దైవ జ్ఞానము వంటి జ్ఞానముతో నింపబడ్డాడు. మూడోది చెప్పండి, నమ్మకత్వంతో నింపబడ్డాడు. 4వది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చెప్పండి, ప్రార్థనతో నింపబడ్డాడు. ఎన్ని మూలల నుంచి, ఎటువైపు నుంచి ఆయన్ను తాకినా, ఎటువైపు నుంచి శ్రమ ఆయనను తట్టినా, ఎటువైపు నుంచి నాక్ చేయబడ్డా ఆయన లోపల నుండి పెళ్ళి పొక్కేది అంటే
శత్రువులను సైతము కూడా ఆశీర్వాదము చిరంజీవును గాక, ఆశీర్వదింపబడును గాక, నువ్వు చిరకాలమును గాక అన్నాడు. కానీ నాకు ఇన్ని బాధలు వచ్చినాయి అని శపించడం రాలేదు. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం ఆలోచన చేస్తే అందరూ సిలువ వేసినా కూడా ఆయన నోటి నుండి వచ్చింది ఏంటి? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము. ఈరోజు మనము లోపల ఏది నింపబడుతున్నామో లోకము చూస్తా ఉంది. రాత్రి జాగ్రత్త వినండి. లోకం మిమ్మల్ని గమనిస్తుంది. ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు? పరలోకంలో ఉన్న దేవుడు చూస్తా ఉన్నాడు. మన శత్రువు అయిన సాతాను గమనిస్తా ఉన్నాడు. మన కుటుంబీకులు గమనిస్తా ఉన్నారు. మన సంఘస్థులు గమనిస్తా ఉన్నారు. మన చుట్టూ ఉన్న సమాజం వారు గమనిస్తా ఉన్నారు. మన పైన ఉన్న అధికారులు కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు. మనం ఎలాగో రెస్పాండ్ అవుతున్నాము అనేది లోకం చూస్తూ ఉంది. కాబట్టి దానియేలు లాగా మనము లోకానికి ఎలా కనపడాలి అని అంటే, ఇగో ఈ 4 విషయాలు కనబడాలి. మార్నింగ్ ఒక విషయాన్ని చెప్పాను. యవనస్తుడిగా ఉన్నప్పుడు పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకొనటానికి ఎక్కడ రాజీ లేని పరిశుద్ధతను మార్నింగ్ మనం ఆలోచన చేసాం. ఈ రాత్రి జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎలాంటి ఆత్మ కలిగిన వాడంట? దేవుని ఆత్మల కలిగిన వాడు, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన. దేవతలు అన్న మాట స్టడీ చేయడానికి టైం సరిపోదు. కానీ దేవతలు, పరిశుద్ధ దేవతలు అన్న మాట ఎవరికి ఇవ్వబడింది అంటే, ఆ పరలోక సింహాసనం పైన, అత్యున్నత సింహాసనం పైన ఉన్న ప్రభువుకి అత్యంత సమీపంగా ఉండే ఆత్మలు కొన్ని ఉన్నాయి. దేవుని దూతలు, శరాపులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, డిఫరెంట్ దేవదూతలు ఉన్నారు. ఎప్పుడన్నా ఏం చేయాలి ఆ సబ్జెక్ట్ ఎప్పుడన్నా ఆలోచన అవకాశం ఉంటే చెప్తాను. కానీ దేవునికి అత్యంత సమీపంగా దేవుడు పరిశుద్ధుడు 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 అనే పరిశుద్ధ దేవతలకి ఎంత ఆత్మీయత ఉంటుందో దానియేలుకి అంత ఆత్మ ఉందంట. ప్రపంచం ఏమైపోయినా సరే పరిశుద్ధతను ఎక్కడన్నా బాగొట్టుకున్నాడా? ప్రార్థనా జీవితాన్ని ఎక్కడన్నా బాగొట్టుకున్నాడా? ఎక్కడన్నా శాపగ్రస్తమైన వచ్చిన మాట ఒకటన్నా వచ్చిందా? దేవుడు ఎందుకు ఇలాగ చేశాడు అన్న మాట ఎప్పుడన్నా ఆయన నోటి నుండి వచ్చిందనంటే రాదు. శ్రమలు మనల్ని తడుతున్నప్పుడు, భయంకరమైన లోకం మనల్ని కొడుతున్నప్పుడు, అనేక రకమైన ఆర్థిక ఇబ్బందులు మనల్ని తాగుతున్నప్పుడు, అనారోగ్య పరిస్థితులను మనల్ని తడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 70 సంవత్సరాల వయసు పరిధి దానియేలు జీవితాన్ని, యవనస్తుడైన మొదలుకొని ముసలివాడైనంత వరకు రాజులు మారారు, రాజ్యాలు మారినాయి, ప్రజలు మారారు. కానీ ఈయన భక్తి కానీ, ఈయన లోపల ఉన్న దేవుని ఆత్మ కానీ ఏమాత్రము మారలేదు. దేవుడు మనల్ని కూడా దానియేలు లాగా ఉన్నతంగా లోకానికి వేడుకగా మనందరినీ చూపించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.